సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు గత ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు స్థలం నిధులు కేటాయిస్తే ఇప్పటి వరకు 75% పనులు మాత్రమే పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం అన్నారు. అసంపూర్తిగా మిగిలి ఉన్న పనులను పూర్తి చేసి వెంటనే స్టడీ సర్కిల్ నిరుద్యోగులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన భవనాలకు ప్రభుత్వ నిధులతో గానీ సొంత నిధులతో గానీ కనీసం సున్నాలు కూడా వేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ను బీఆర్ఎస్ యువజన విభాగం నిరుద్యోగ యువతతో కలిసి బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని బీసీ స్టడీ సర్కిల్కు నూతన భవనం మంజూరు చేయించి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం ద్వారా స్టడీ సర్కిల్లో చదువుకునే విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న స్టడీ సర్కిల్ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. 23 మొదట్లో 4,15,00,000 అంచనా వ్యయంతో ఈ బిల్డింగ్ను హరీష్ రావు గారు తాను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గంలోని నిరుద్యోగుల యువకుల ప్రయోజనార్థం ఈ భవనాన్ని మంజూరు చేశారు. నిరుద్యోగుల పట్ల ఈ ఒక గుడ్డి ప్రేమను ఒలకబోస్తున్నట్టు, నటనాపూరితమైన గుడ్డి ప్రేమను ఒలకబోస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు, మరి మీకు నిరుద్యోగుల పట్ల ఏ పాటి ప్రేమ ఉందో ఈ బిల్డింగ్ చూస్తే తెలుస్తుంది. 3 ఏళ్ల నుంచి 2.5 సంవత్సరాల నుంచి ఎక్కడేసిన గొంగళి అక్కడనే ఉండి ఈ రకంగా ఉన్నది. ఒకవేళ ఈ బీసీ స్టడీ సర్కిల్ అధునాతనమైన సౌకర్యాలతో అందుబాటులోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలాసార్లు చెప్తుంటుంది, బీసీ స్టడీ సర్కిల్లో, ఎస్సీ స్టడీ సర్కిల్లో ఇంతవరకు మరి సివిల్స్ నుంచి ఎవరు కొట్టలేను, మీరు ఈ రకమైన సౌకర్యాలు ఉంటే పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే ఏదైతే ప్రతిపాదిత అంచనాలతోని, ఈ ప్రతిపాదిత మౌలిక వసతులతోని మనం ఈ బిల్డింగ్ను ప్రారంభించారో, ఇటు క్లాస్ రూమ్లు, లైబ్రరీ, డైరెక్టర్కి సంబంధించిన రూము, స్టాఫ్ రూము, ఇట్లా లైబ్రరీ అన్నిటినీ కూడా మీరు వెంటనే పూర్తి చేసి నిరుద్యోగుల సౌకర్యార్థం వెంటనే అందుబాటులోకి తేవాలని, అప్పుడప్పుడు ఇక్కడ మనం జిల్లా కలెక్టర్ గారు, మళ్ళీ ప్రత్యేకించి మన ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి మరి ఈ విషయం పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, మీకు ఈ నిరుద్యోగుల పట్ల ఏ ప్రేమ ఉందో మరి మీ చర్యలను బట్టి తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్న సిద్దిపేటలో మాకు నిరుద్యోగులకు ఎటువంటి మంచి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో హరీష్ అన్న మనకు ఇది నిర్మించడం తలపెట్టిండు. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మనకు ఇది ఎటువంటి చలనం లేదు. ఇందులో మాకు హరీష్ అన్న అప్పుడు మాకు హామీ ఇచ్చిండు, సివిల్ సర్వీస్ కూడా సొంత పైసలతోటి పెట్టుకుంటా ఇందులో సివిల్ సర్వీస్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అటువంటి మంచి అధునాతమైన సదుపాయాలతోటి సిద్దిపేటలో ఏర్పాటు చేద్దామనే ఆలోచనతోటి బీసీ స్టడీ సర్కిల్ అనేది ఈ నూతన భవనాన్ని నిర్మించడానికి హరీష్ అన్న ఒక పట్టుదలతోటి, కృషితోటి మనం ముందు తీసుకుపోయాడు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మనకు ఎటువంటి చలనం అనేది 2 సంవత్సరాల కాలంలో మనకు ఎటువంటి చలనం లేదు. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా మనకు ఎటువంటి సదుపాయాలు అందుతలేవు. అదే ఈ అందరి పక్షంలో మనం ఏం చేశామంటే, మనము హరీష్ అన్న వాళ్ళ టీఆర్ఎస్వి కానీ బీఆర్ఎస్వి కానీ వాళ్ళకు మేము సంఘీభావం కోరడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా వచ్చి వీళ్ళు మనకు సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము తెలియజేస్తుంది ఏంటంటే, నిరుద్యోగ జేసీ తరఫున తెలియజేస్తుంది ఏంటంటే, ఈ అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని మనం వెంటనే పూర్తి చేసి మా యొక్క నిరుద్యోగులకు మంచి చేస్తారని కోరుకుంటూ